కాలేజ్లో ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన టాస్క్ డిపార్ట్మెంట్ సిన్హా గారికి, అలాగే ప్రదీప్ గారికి, అలాగే ఈరోజు ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో మెడి ఇంపాక్ట్, ఇది యుఎస్ బేస్డ్ రిజిస్టర్డ్ బాడీ అండి. దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ యంగ్ పీపుల్, స్టూడెంట్స్ యాక్చువల్లీ, నాట్ యంగ్, స్టూడెంట్స్ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఆల్ ఓవర్ వరల్డ్లో. ఈ ఆర్గనైజేషన్ మెడికల్ సమస్యల మీద ఆల్ ఓవర్ వరల్డ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే హ్యాండ్స్ ఆన్ వర్క్. సో దే ఎక్స్ప్లెయిన్, అంటే ప్రతి కంట్రీలో కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యంగ్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దిస్. సిపిఆర్ అనేది మీ అందరికీ అవేర్నెస్ ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటారు, రాజ్ కుమార్ హీరో, అలాగే గౌతమ్ రెడ్డి మినిస్టర్, అలాగే తారక రత్న హీరో, ఈ ముగ్గురు హార్ట్ అటాక్తో చనిపోయారు. అది మీకు తెలిసింది. కానీ రోజు మేము కనీసం ఒక 5-6 చనిపోతున్నారు హార్ట్ అటాక్. సో ఇట్లాంటి హార్ట్ అటాక్స్ నుంచి సేవ్ చేయడానికి ఈ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ సెమినార్గా కానీ లేకపోతే వర్క్షాప్గా కానీ కండక్ట్ చేయడానికి ఈ మెడ్ ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ నుంచి 2 పిల్లలు ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మీకు సెమినార్ ప్లస్ ఈవెన్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ కూడా ఇది విల్ బి డన్. సో దీన్ని మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది, వెరీ సింపుల్ అనిపిస్తుంది. కానీ అన్లెస్ అంటే యూ ప్రాక్టీస్ యూ విల్ నాట్ బి పర్ఫెక్ట్. సో ఇది గమనించండి. మేము చెప్తుంటే మీకు ఈజీగా ఉంటుంది, మేము చేస్తుంటే ఈజీగా ఉంటుంది, ఇంతేగా అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తాం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో ఒకసారి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయండి, చెప్పింది చూడండి. అంతేకాకుండా ఏదైనా తప్పులు ఉంటే మేము కరెక్ట్ చేస్తాం. తద్వారా మీరు మనుషులను షేర్ చేయండి. మా కాన్సెప్ట్ అంటే ఈచ్ వన్ సేవ్ వన్ అంటే మీరు మీ పక్కన ఉన్న వ్యక్తి సడన్గా హార్ట్ అటాక్ వస్తే ఎలా కాపాడాలన్నది కాన్సెప్ట్ అండి. ఈచ్ వన్ సేవ్ వన్. సో ఈ కాన్సెప్ట్లో మనమంతా పనిచేయాలి. ఎవ్రీ వన్, హస్బెండ్ ఇలాంటి హార్ట్ అటాక్ వస్తే వైఫ్ సేవ్ చేయాలి, వైఫ్ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే హస్బెండ్ సేవ్ చేయాలి, వాళ్ళకి ప్రాబ్లం వస్తే చిల్డ్రన్ సేవ్ చేయాలి, ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ ఈ ఎమర్జెన్సీ మెడికల్లో సేవ్ చేయాల్సిన సిపిఆర్ని మాత్రం మీరు తప్పకుండా మీరు మీ చేతులతో ప్రయత్నం చేస్తే కానీ మీరు నేర్చుకోలేరు. సో మళ్ళీ పదే చెప్తున్నాను, చూస్తే చాలా ఈజీగా ఉంటుంది, చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తారు. మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ కేవలం బొమ్మల మీద చేయండి, మనుషుల మీద చేయకండి. మోస్ట్ డేంజరస్. నార్మల్ పర్సన్ మీద ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, రిప్స్ ఇరిగిపోతాయి. అన్లెస్ అంటిల్ బ్రెయిన్, హార్ట్, లంగ్ స్టాప్ అయితే తప్ప సిపిఆర్ చేయకూడదు. 15 సెకండ్స్లో హార్ట్, లంగ్, బ్రెయిన్